అందరికీ నమస్కారాలు. నేను భోగం లక్ష్మయ్య, రిటైర్డ్ జాయింట్ కమిషనర్ జిఎస్టీ, నవ్ అడ్వకేట్. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్ర జాతిపిత పితామహుడు లాంటి వ్యక్తి అయినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ ఫౌండేషన్ ఎల్నగర్ పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ వాళ్ళు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో గుర్తుకొచ్చే విధంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని భారీ ఎత్తుతో నిర్మాణం చేయాలనే సంకల్పంతో ఈ ఎల్నగర్ పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ముందుకొచ్చి ఈ నిర్మాణం త్వరలో చేపట్టబోతున్నారు. ఎందుచేతంటే మన తెలంగాణ జాతిపిత అయినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ చేసే సేవలు ఈ రాష్ట్రం ఎప్పుడు మరవలేదు. తెలంగాణ యొక్క పితామహుడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ. ఎందుచేతంటే ఆయన పదులకి కొరకు ఎప్పుడు పరుగులేదు. ఆయన చేసిన ఒకటే త్యాగాలు చేసినట్టు వ్యక్తి. 1969 తెలంగాణ ఫార్మేషన్ టైం, ఎట్ ది టైమ్ ఆఫ్ తెలంగాణ ఫార్మేషన్ he was resigned his cabinet post. After that he has never taken any cabinet post because of when Telangana is formed by the state government, central government, then he was participated in Delhi Telangana movement association at Delhi. ఢిల్లీలో ఆయన వయసు 95 సంవత్సరాలు దాటి 99 సంవత్సరం కూడా బహుశా. ఆ వయసులో ఆయన చేయడం అంటే నిజంగా తెలంగాణ కొరకు ఎంత కష్టపడ్డాడో, ఎంత అట్టడు వర్గాల వారు, అనారణ వర్గాల వారి కోసం ఆయన ఏ విధంగా ఆశించాడో అలాంటి తెలంగాణ నిర్మించడానికి ఆయన గొప్ప మహానుభావుడు మన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. ఎందుచేతనంటే మన దేశానికి భారతీయ మత్కరు కామ్ ఏదీకరణ, సర్దార్ పటేల్ మన దేశానికి ఒక ఐకాన్. గుజరాత్ రాష్ట్రంలో గౌరవ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో గుజరాత్ రాష్ట్రంలో మంచి భారీ సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయగలిగింది. అదేవిధంగా ఈ తెలంగాణలోని హైదరాబాద్లో ఎల్నర్ బ్రాంచ్ వాళ్ళు, ఎల్నర్ పద్మశాలి ట్రస్ట్ వాళ్ళు ఒక భారీ సంకల్పంతో ముఖ్యంగా మన పున్నా గణేష్ అన్న గారి ఆధ్వర్యంలో, మన మన రవితేజ ఆధ్వర్యంలో, తర్వాత మన లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో, మన శ్రావణ్ ఆధ్వర్యంలో, మిగతా పద్మశాలి పెద్దల అందరి ఆధ్వర్యంలో ఇది చేయడం నిజంగా సంతోషదాయకము. దీనికి అందరూ తమ ఆర్థిక సహాయ సహకారాలతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. దృఢ సంకల్పంతో ఉన్నప్పుడు there is a will, there is a way ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనము సాధించగలుగుతాము. ఒక ఐక్యత ఉండాలి. ఈ పద్మశాలి బిడ్డగా పుట్టడం మేము గొప్పగా గర్విస్తున్నాము. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అందరి వాడు, ఒక పద్మశాలి కమిటీ కాదు, ఈ కమిటీలో పుట్టడం ఆయన మాకు అదృష్టంగా భావిస్తున్నాము. ఆయన మాకు గౌరవించుకోవడం కూడా మా సముదాయం అనుకుంటాను నేను. కాబట్టి ఆయన విగ్రహానికి అందరూ, ప్రభుత్వము, మిగతా విభాగాలు, ప్రభుత్వ విభాగాలు అందరూ ఈ విగ్రహాన్ని సహకరించడంలో పోలీస్ శాఖ కానీ మిగతా అందరూ సహకరిస్తూ ప్రజల మన్ననలు పొందాలని, ఈ విగ్రహాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ మన ఎల్నర్ పద్మశాలి ట్రస్ట్ వాళ్ళు ముందుకు వచ్చేయడం అంటే గొప్ప హృదయంతో చేసినట్టు గొప్ప పని. కాబట్టి ఇది ఎప్పటికీ నిలబడుతుంది. ఇది ఉండాలి, ఆయన గౌరవించుకోవాలని నేను కోరుకుంటూ అవకాశం